హలో వీవర్స్, అందరికీ నమస్కారం అండి. అమ్మచితి అమృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ ఏంటంటే, మన ఆంధ్ర కానీ తెలంగాణ వారికి కానీ ఉభయ రాష్ట్రాల్లోని తినే వాళ్ళలో అతి ఇష్టంగా తినే కూరల్లోని ఒకటి ఏంటంటే ఎండు చేపల కూర. ఎండు చేపలు ఇగురు కానీ పులుసు కానీ మనం తింటూ ఉంటాము. నేను ఈరోజు చేయబోయే స్పెషల్ ఏంటంటే, అదిగో స్క్రీన్లో చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది చూసారా, గుమ్ముగుములు కూడా వచ్చేస్తున్నాయి. ఇంత రుచిగా అద్భుతంగా మనం తినాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేస్తే తప్పకుండా మహాద్భుతంగా ఉంటుందండి. ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఎండు చేపలని ఇలాగా 4-5 మనం తినేవారిని బట్టి చూసుకుని ఎండు చేపలను తీసుకుని ఎండు చేపలని ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఎలాగా క్లీన్ చేసుకోవాలో నేను స్క్రీన్లో చూపెడతాను. ఇదే విధానంగా చేసుకోవాలి. ఆ తలలు తీసేయాలి. కత్తిపీట కానీ చాకుతోటి కానీ చేసుకోవచ్చు. నాకు చాకు అలవాటు కాబట్టి చాకుతోటి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దాని తలకాయ తీసేయాలి. ఆ తర్వాత చేపకున్న చెంకులు నేను స్టెప్ బై స్టెప్ చూపెడతాను చూడండి. తలకాయ తీసేస్తున్నాను. ఆ చెంకులు కూడా ఎండిపోయి అతుక్కుపోయి ఉంటాయి. అది తీయకుండా మేము అలాగే వండేసామనుకోండి, అది కూరలోకి వెళ్ళిపోయి విడిపోయి గొంతులో అతుక్కుపోతుంది. గుచ్చుకుపోయి చాలా బాధ. తినడం మాట ఎలా ఉన్నా ప్రమాదం అవుతుంది. కనుక అది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అలా నీట్గా తీసుకోవాలి. ఈ చేపని చిన్నది కదా, చిన్నదైతే 2 ముక్కలుగా చేసుకోకూడదు. పెద్ద చేప అయితే దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఎండు చేపలను శుభ్రం చేసే విధానంలో హాట్ వాటర్ తోటే చెయ్యాలి. నేను స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకున్నాను చూడండి. హాట్ వాటర్ చక్కగా నేను స్టవ్లో పెట్టుకోలేదు. నేను ఫ్లాస్క్ అది దాంట్లో హీటర్లో వేడి చేసి తీసుకొచ్చిన నీళ్ళు ఇవి హాట్ వాటర్. అది వేడిగా ఉన్నాయి కనుక నేను పెనంలో తీసుకొచ్చి పోసేసుకున్నాను. అందుకు మొత్తం చేపలను నేను ఆల్రెడీగా వేసేసుకున్నాను. అది హాట్ వాటర్. ఎప్పుడైతే మనం హాట్ వాటర్లోని ఎండు చేపను వేసేసుకున్నామో దానికి ఉన్న డస్టు, మట్టి, ఇసుక సముద్రంలో ఉంటుంది కదండి, వెంటనే ఊడొచ్చేస్తుంది అనమాట. ఒక 5 కానీ 10 నిమిషాలు కానీ అలా చేపలను ఉంచుకోవాలి. ఎండిపోయి ఉంటాయి కాబట్టి కాస్త నాని మెత్తబడతాయి. వండుకున్న టేస్టీగా తయారవుతాయి. తిన్న తర్వాత చక్కగా అరిగిపోతుంది అనమాట మన కడుపులో. అలా గట్టిగా ఉంటే చేప తిన్నా సరే అరగదు, రుచి కూడా రాదు. కనుక ఈ ముఖ్యంగా హాట్ వాటర్లోనే శుభ్రం చేసుకోవాలి. అంటే ఒకసారి వేస్తే చాలు. కాస్త నానబెట్టి తీసేసి మామూలు నీళ్ళతో నార్మల్ వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎలా శుభ్రం చేసుకోవాలో చూపెడతాను చూడండి. అదిగో నేను అది వేడి నీళ్ళండి అయ్యి. కాసేపు ఉంచేసాను చూసారా. అలాగ నానిచ్చిన తర్వాత గరిటె పెట్టి వెంటనే మనం చేయి పెడితే కాలిపోతుంది కాబట్టి గరిటెతోటి అలా కలుపుకుని ఇలా పెట్టగానే దానికి ఉన్న డస్ట్ ఎలా వచ్చేస్తుంది. అదే చన్నీళ్ళు అయితే అంత తొందరగా రాదు, ప్లస్ నీచు వాసన కూడా పోదండి. ఓకే. నెక్స్ట్ ఆ చేపల్ని నేను ఎలా శుభ్రం చేస్తానో చూడండి. 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఒక్కొక్క చేపని పట్టుకుని అలాగ శుభ్రం చేసుకోవాలన్నమాట. ఆ హాట్ వాటర్ దూరంగా పారేయాలి, లేకపోతే నీచు వాసన మనం తట్టుకోలేము. ఇంక దాన్ని మళ్ళీ చన్నీళ్ళలో కడిగేసుకోవచ్చు. ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ తెల్లగా. ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను. తగినంత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లి ముద్ద ఉండాలండి నీచు వాసన రాకుండా ఉండటానికి. అదిగో 4-5 కోడిగుడ్లు ఉన్నాయి కదా, దానికి ఆ ఎండు చేపలకి తగ్గ అంచనా ప్రకారమైన చింతపండు. ఆ నెక్స్ట్ కోడిగుడ్లకి ఇలా నాట్లు పెట్టుకోవాలండి. ఇలా నాట్లు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే, పులుసులో ఉడుకుతుంది కాబట్టి ఆ పులుసు ప్లస్ ఎండు చేపలకు ఉన్న రుచి కూడా ఆ కోడిగుడ్లోకి వెళ్ళి అబ్బబ్బబ్బా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత తగినంత నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకున్న తర్వాత నూనె మాత్రం చక్కగా వేడెక్కనివ్వాలండి.
చాలామంది ఇలాగా పెనం మీద లోని ఆయిల్ పోయగానే వెంటనే ఉల్లిపాయలేసేస్తారు. ఇంకేవైనా ఏసేస్తారు. అలా కాదు. ఆయిల్ చక్కగా నేను హైలో పెట్టాను కాబట్టి హీట్ ఎక్కిపోయింది. హీట్ ఎక్కగానే కాస్తంత పసుపు వేసాను చూడండి. పసుపు ఎందుకేసానంటే, మనం ఫస్ట్ కోడిగుడ్లు వేపుకుంటాం కనుక కోడిగుడ్లు అంటుకోకుండా ఉండాలి అంటే పసుపు వేసుకోవాలి. ఆడవాళ్ళందరికీ అది తెలిసిన టిప్పే. ఈ ఎండు చేపలు మాత్రం ఫస్ట్ వేపకూడదు. వేపితే అది పెనానికి అంటుకుపోయి నీట్‌గా ఉండదనమాట. మళ్ళా కోడిగుడ్లు నెక్స్ట్ వేపామనుకోండి అది సరిగ్గా రావు. అగో వేడెక్కిపోయింది. చూడండి పసుపుతో పాటు మరిగింది ఆయిలు. ఇలా చక్కగా మరుగుతున్న ఆయిలు హీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలి? కోడిగుడ్లు వేసేసుకోవాలి. అదిగో నేను ఎలా వేస్తున్నాను చూసారా? అవి వేసుకున్న తర్వాత అట్లనే కోడిగుడ్లని చక్కగా వేయించుకోవాలి. వేపేసుకుంటామంటే ఇంక గారెలు వేపినట్టు వేపేస్తారు. ఆ పై తొక్కేమో నల్లగా మాడిపోయి గట్టిగానే అది ప్లాస్టిక్ లాగా అయిపోతుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత అరగదు. అలా కాదు. అంటే మరీ తక్కువ వేగకూడదు, మరీ ఎక్కువ వేగకూడదు. నేను చూపించిన ప్రకారంగా కూరల్లోని కోడిగుడ్డుని వేపితే అది చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే అలాగే వేపుతాను. చాలామంది ఇళ్ళల్లో నేను అలా చూశాను. ఇది ఇలా వేపేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కోడిగుడ్లని ఆయిల్ నుంచి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కోడిగుడ్లు వేగుతున్నాయి. వేగిపోయిన వెంటనే చూసారా ఎక్కువ వేపలేదు. ఆ విధంగా వేపుకోవాలి. మంచి పసుపు కలరు వాటికి పట్టింది. కాస్త వేగినాయి అనమాట. ఎక్కువ వేపకూడదు. లైట్‌గా వేపాలి. అది తీసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? ఎండు చేపల్ని వేసుకోవాలి. ఒకవేళ కోడిగుడ్లు వేపిన తర్వాత ఆయిల్ కాస్త తక్కువ అనిపిస్తదంటే మళ్ళా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా పచ్చిగా ఉన్నప్పుడు కాదు. మళ్ళా ఆయిల్ వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి. అయితే నేను ఈ పెనంలో ఉన్న ఆయిల్ సరిపోతుంది. అదిగో ఇప్పుడు ఎండు చేపలు వేసేసానండి. ఎండు చేపలు మాత్రం చాలా జాగ్రత్తగా వేపుకోవాలా. పచ్చి చేపలని ఎంతో జాగ్రత్తగా వేపుతామో వీటిని ఇంకా జాగ్రత్తగా వేపాలి. ఎందుకంటే ఇలాగ అటు ఇటు శుభ్రంగా కలిపేసామనుకోండి ఇరిగిపోతాయి. చాలా నాజూగ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మంచి గరిటెతో పట్టుకుని వేపుకోవాలి. చక్కగా వేగుతున్నాయి చూసారా? అబ్బా! గుమగుమలాడిపోతుంది సువాసన. అలా వేగుతున్నప్పుడు ఇటువైపుకి అటువైపుకి చేపనే కదుపుతూ ఉండాలన్నమాట. తీసుకునేటప్పుడు చూసారా ఎలా కదుపుతున్నానో? అలా చక్కగా వేగుతున్నాయి చూడండి. అలా వేగుతున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి. గరిట అస్తమానం కలిపేయకూడదు. ఒక్కొక్క చేపని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ నుంచి వేగిపోయింది. మరీ పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే నీచు కంపు వచ్చేస్తుంది. కూర రుచి రాదు. ఎవరు తినలేరు కూడా. ఇగో చక్కగా వేగిపోయినాయి చూడండి. కంప్లీట్‌గా ఏగినాయి. మరీ గట్టిగా ఏగిపోయినా అది రుచి రాదు. ప్లస్ మనం తిన్నా సరే డైజెషన్ అవ్వదండి. ఆయిల్ కొంచెం తగ్గిపోయింది చూసారా? కొంచెం ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోగానే కొంచెం హీట్ ఎక్కుతుంది చూసారా? హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఉల్లిపాయలు ముక్కలు. అంటే ఆ యొక్క పులుసుకి తగ్గట్టు ఒక 3, 4 ఉల్లిపాయలు. అంటే చిన్నయ్యేలండి. పెద్ద సైజ్ అయితే ఒక 3 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. పులుసు ఎక్కువ అంటే నేను ఒక 6 మెంబర్స్ తయారు చేస్తున్నానన్నమాట ఈ పులుసు. అందుకే ఉల్లిపాయలు అలా 3 ఉల్లిపాయలు పెద్ద సైజువి కోసుకున్నాను. కావాల్సిన పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి. పొడుగ్గా తరుక్కోవాలి. టమాటా ముక్కలు మాత్రం అందులో పడిపోయినాయి. కానీ వెంటనే వేయకూడదండి. ఉల్లిపాయలతో పాటు టమాటా ముక్కల్ని వేపకూడదు. అంటే నేను మిక్స్ అయిపోయినాయి కాబట్టి పడిపోయినాయి దాంట్లో. ఇంకా అలా వేపేస్తున్నాను.
సాధారణంగా ఉల్లిపాయలు వేరేగాను, టమాటాలు వేరేగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలతో పాటు టమాటాలని వేపకూడదు. టమాటా వేగకూడదండి. కూరల్లోని పులుసుకి కానీ, ఇగురుకి కానీ రుచి రావాలి అంటే టమాటాని మగ్గించాలి. అప్పుడు దానిలో ఉన్న పులుపు కూరలోకి దిగి టేస్ట్ వస్తది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటేనండి, ఇలాగా చక్కగానే ఉల్లిపాయని, పచ్చిమిర్చి వేగాలి. ఆ వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను చూసారా? తగినంత, మరీ ఎక్కువ కాదు. తక్కువ, ఓ చిన్న ముద్ద తీసుకొని వేసాను. వేసి దాన్ని అలా వేయించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటేనండి, మనం ఉల్లిపాయలు వేపేటప్పుడు కానీ, లేపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేటప్పుడు మాత్రం మూత పెట్టకూడదు. చాలామంది ఉల్లిపాయ వేగేటప్పుడు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేటప్పుడు మూత పెడతారు. మూత పెడితే ఏంటంటే దానిలో ఘుమఘుమలు రావు. చక్కగా వేగాలి. రుచొస్తది. నెక్స్టు ఇగో ఇలా చింతపండు పులుసుని పిసుక్కుని పక్కన పెట్టుకోవాలి. నేను ఆ చేపలకి, ఆ కోడిగుడ్లకి, ఆ ఉల్లిపాయ ముక్కలకి తగినంత, నేను ఒక 6గురికి పులుసు తయారు చేస్తున్నాను అంటున్నాను కదా! పక్కన పెట్టుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ చక్కగా వేగిపోతుంది. వేగేటప్పుడే మధురమైన సువాసన వచ్చేస్తుందండి. మా ఇంట్లో వాళ్ళందరూ నబ్బబ్బా అంటున్నారు. మీరు కూడా, నేను ఇంత శ్రమపడి ఈ వీడియోని తయారు చేస్తాను కాబట్టి ప్లీజ్ వీవర్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉల్లిపాయ వేగింది కదండీ! ఉల్లిపాయ వేగిన తర్వాత వెంటనే టమాటో వేసుకోవాలి. టమాటా తొందరగా మగ్గాలంటే దాంట్లో ఉప్పు, పసుపు ఉండాలి. నేను ఆల్రెడీ పసుపు వేసాను. ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా దాంట్లో మగ్గాల అని చెప్పాను కదా! టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గితేనే టేస్ట్ ఉంటది. వేగకూడదు. ఉల్లిపాయతో పాటు చాలామంది టమాటాని వేపేస్తారు. అలా కాదు. ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం టమాటా వేసుకుంటాం కాబట్టి, ఆ టమాటా గుజ్జులాగా తయారవుతది. అప్పుడు కూరల్లో కానీ, పులుసుల్లో కానీ కొంచెం గ్రేవీలాగా వస్తదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా వేగుతున్నది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, చింతపండు పులుసుని చక్కగా మగ్గిపోయిన మసాలాలోని వేసుకోవాలన్నమాట. ఇందులోని మసాలాలు ఏమి ఉండవండి వేయడానికి. ఓన్లీ జీలకర్ర, మెంతులు వేపేసి కొంచెం వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇంక ఇలా మగ్గే తరుణంలోనే కారం వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాను కదా! తగిన కారం వేసుకోవాలి. కారం మాత్రం నూనెలో కొంచెం వేగాలి. పచ్చి పచ్చిగా ఉంటది. లేతే గొట్టు వచ్చేసి గొంతులో అతికిపోతది. దగ్గొచ్చేస్తది. ఆ విధంగా మీ అందరికీ తెలుసు ఆడవారికి. నేను మరోసారి నేను చెప్తున్నాను. మళ్ళీ కొత్తగా వంటలు రాని వారు కూడా ఉంటారు కదా! అలాగా కలుపుకోవాలి. కారాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత మసాలాలు దీంట్లో ఏం వెయ్యవసరం లేదండి. కొంచెం ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. కానీ నేనైతే వేయనండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ఆ విధంగా వేపి, నా పులుసులో వేసే ఒకే మసాలా పౌడర్ ఏంటంటేనండి, జీలకర్ర, మెంతులు దోరగా వేపేసి, అంటే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర క్వాంటిటీ. అంతకంటే ఎక్కువ పులుసు ఉన్నదనుకోండి, కొంచెం ఎక్కువ మెంతులు, కొంచెం ఎక్కువ జీలకర్ర తీసుకోవాలండి. దాంతో పాటు 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకుని, అవి తీసేసిన తర్వాత వెల్లుల్లిపాయను కూడా కాస్త వేపుకుని, అయన్నీ ఆటిల్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. చూసారా అప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారం అని చక్కగా వేగి మంచి సువాసన వస్తుందండి. సేమ్ ప్రాసెస్ చేశారనుకోండి అద్దిరిపోతది. ఇప్పుడు వేగిపోయిన దాంట్లో చింతపండు పులుసు వేసేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా! చింతపండు పులుసుని కూడా చక్కగా మసాలా పట్టేలాగా కలుపుకొని, అలా కాస్త మరుగు పట్టిన తరువాత మనం ఏం చేయాలి, ఎండు చేపలు కొంచెం వాటర్ పోసుకుని, తక్కువ ఉన్నది కాబట్టి, అంటే అదే వాటర్‌తో సరిపెట్టనండోయ్. అది జస్ట్ ఇప్పుడు ఎండు చేపలు, కోడిగుడ్లు వేయడానికనమాట. మళ్ళా మనం అస్తమానం రుచి చూడాలి. ఉప్పు సరిపోయిందా? పులుపు సరిపోయిందా? కారం సరిపోయిందా? అని. దాంట్లో నేను ఇందాక తక్కువ వేసుకున్నాను ఉప్పు. ఇప్పుడు తగినంత వేస్తున్నాను. ఎందుకు అలా వేస్తున్నాను అంటే, ఇది ఆల్రెడీ ఎండు చేపలు కూర కాబట్టి, ఎండు చేపల్లో బోలెడంత ఉప్పు ఉంటది. చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి.
ఉప్పు అన్ని కూరల్లో లాగా సమానంగా వేసేసాము అనుకోండి, కూరలో ఉప్పు ఎక్కువైపోతది. బీపీ పేషెంట్ అనుకోండి కళ్ళు తిరిగి పడిపోతారు. లో బీపీ పేషెంట్ అనుకోండి పర్వాలేదు. కానీ ఉప్పు మాత్రం ప్రతి మనిషి తక్కువ తినాలి. ఇలా పులుసు ఈ విధంగా రెడీ అయింది కదండీ! ఇలా కోడిగుడ్లని వేసేసుకోవాలి ఒకటొకటిగా. కోడిగుడ్లన్నీ వేసేసుకున్న తర్వాత ఎండు చేపలను కూడా వేసేసుకోవాలి. లాస్ట్‌లో వేయకూడదండి. ఎందుకంటే ఆ మసాలాని, ఆ పులుపుని గుడ్లుకిని మనం వేపుకున్న చేపలకి పట్టాలి అంటే ఆ కోడిగుడ్లతో పాటు ఎండు చేపల్ని మనం వేసుకొని చక్కగా మరిగించుకోవాలనమాట. మరిగించుకుంటే అప్పుడు అద్భుతమైన రుచొచ్చేస్తది. నేను చెప్పిన ప్రకారంగా మీరు చేసి చూడండి కదా! అప్పుడు మీరే చెప్తారు ఎంత అద్భుతంగా తయారైందో. ఓకేనా ఫ్రెండ్స్? అదిగో ఉప్పు సరిపోలేదు కాబట్టి ఇంకా కాస్త నేను రుచి చూసి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఎండు చేపల్ని వేసేస్తాను చూడండి. జాగ్రత్తగా ఏసుకోవాలి. ఇరిగిపోతాయండి అయి ఉత్తినే. చాలా సెన్సిటివ్‌గా ఉంటాయన్నమాట వేగి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేగేటప్పుడు కొత్తిమీర గాని ఉన్నదనుకోండి, కొంచెం కొత్తిమీర ఘుమఘుమలాడటానికి అందులో వేసుకోవాలి. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే వీవర్స్ మీకు చెప్పేది దీంట్లో కరివేపాకు దయచేసి వేసుకోకూడదండి. ఇది ఎండు చేప పులుసు కాబట్టి ఆ రుచి అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు నేను మెంతులు, జీలకర్ర దోరగా వేపుతున్నాను. దీంట్లో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తాను. ఇదిగో పెనం పెట్టేసి తొందరగా అవటానికి ఆ పెనం అక్కడ ఉన్నది కాబట్టి దాంట్లో వేపేస్తున్నాను. వేరే గిన్నె పెట్టి వేపకుండానే. మెంతులు కూడా ఒక స్పూను జీలకర్ర వేసాను. ఒక స్పూన్ మెంతులు కూడా వేసి దోరగా వేపాలి. మళ్ళీ అవి తీసేసిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లో కాల్చాలన్నమాట పెనంలోనే. అవి చక్కగా ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లో వేగి మనం ఇవి దంచుకున్న తర్వాత వెల్లుల్లి కూడా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా వీవర్స్? ఇప్పుడు నేను జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా వేసేసాను. చక్కని కోడిగుడ్లు, ఎండు చేపల పులుసు చక్కగా మరిగి రెడీ అయిపోయింది. మరి హైలో పెట్టకూడదు, మీడియంలోని. దించే ముందు మాత్రం కొంచెం సేపు సిమ్‌లో పెట్టుకుంటే అలా ఆయిల్ పైకి తేలుతది. చూసారా? అలా దగ్గరికి అయిపోతే చక్కగా ఆయిల్ తేలి రుచికరంగా ఘుమఘుమలాడే ఆహ్, పులుసు రెడీ అయిపోతుంది. చూస్తూనే నోరూరిపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా గుమగుమలాడిపోతుంది, నోరూరిపోతుంది అంటున్నారు. నేను చెప్పిన విధానంగా మీరు చేస్తే ఇంతే టేస్టీగా అద్భుతమైన, రుచికరమైన ఈ ఎండు చేపల కోడిగుడ్ల పులుసు మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. తయారైపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.